ఒక వ్యక్తి 10 కిలోమీటర్ల పర్ గంట వేగంతో కాకుండా 12 కిలోమీటర్ల పర్ గంట వేగంతో నడిస్తే రైట్. సో యాక్చువల్గా 10 ఉంది సార్, 10 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాలి, కానీ ఇప్పుడేమో 12 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. అంటే స్పీడ్ రేషియో ఎంత సార్? 5:6. స్పీడ్ రేషియో ఎంత? 5:6. రైట్. సేమ్ టైం అనేది సమానము. టైం సమానమైనప్పుడు స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో అవుతుంది. ఎందుకు సార్? క్వశ్చన్లో సేమ్ టైం అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి, క్వశ్చన్లో సేమ్ టైం అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో అవుతుంది. అంటే D1:D2 కూడా 5:6 అవుతుంది. క్వశ్చన్లో ఏమన్నాడు? వాట్ ఈస్ ది యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఎట్ 10 kilometers per hour 10 kilometers per hour in the same time. Distance traveled by 10 kilometers per hour. Distance ఎంత సార్? డిస్టెన్స్ రేషియో ఎంత? 5:6. సో ఇది ఏ రేషియోలో ఉంది? 5:6 రేషియోలో ఉంది. 5:6 అంటే ఈ 5:6 5 బదులు 10 ఉంటే 6 బదులు ఎంత అవుతుంది? 5 బదులు రైట్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఎట్ 10 kilometers per hour 10 kilometers per hour ఇన్ ద సేమ్ టైం. 10 kilometersకి చాలా ఈజీ క్వశ్చన్ సార్ ఇది. 10 కిలోమీటర్ల పర్ అవర్ ఉన్న స్పీడ్ 12 కిలోమీటర్ల పర్ అవర్ అయింది. అంటే స్పీడ్ రేషియో ఎంత? 5:6. ఇది 5 పార్ట్స్ అవుతే ఇది 6 పార్ట్స్. సో అండ్ ఇది 5, ఇది 6. క్వశ్చన్లో ఏమన్నాడు? హీ వుడ్ హ్యావ్ వాక్డ్ 1 kilometer మోర్ ఇన్ ద సేమ్ టైం. ఇది 5:6. ఇది 6 కిలోమీటర్లు అయితే ఇది 5 కిలోమీటర్లు. అంటే సెకండ్ది ఫస్ట్ దాని మీద 1 kilometer ఎక్కువ. అంటే సేమ్ రేషియోనే మెయింటైన్ చేయాలి. 5, 6 మధ్యలో తేడా ఎంత? 1. ఇచ్చిన క్వశ్చన్లో తేడా ఎంత? 1. అంటే ఇది 5:6 రేషియోలే ఉండాలి. వాట్ ఈస్ ద యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఎట్ 10 kilometers per hour? 5, 6 దీని మధ్య తేడా 1 ఉన్నప్పుడు యాక్చువల్ ఎంత వస్తుంది? 5. యాక్చువల్గా ఎంత? 5. మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దట్ మీకే కన్ఫ్యూజన్ రాకుండా. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు సార్? 10:12 ఇచ్చాడు. 10:12 10:12 ఆర్ ఇది సింప్లిఫై చేయకుండా ఇక్కడ నుంచే నేను ఆన్సర్ చెప్తాను. ఇది 10:12 స్పీడ్ రేషియో. సేమ్ టైం కాబట్టి స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. అంటే ఇది D1:D2. వీటి రెండింటి మధ్య ఎంత ఉంది గ్యాప్? 2 kilometerలు గ్యాప్ ఉంది. 2 kilometerలు గ్యాప్ ఉంది. కానీ క్వశ్చన్లో ఈ సెకండ్ స్పీడ్ ఫస్ట్ స్పీడ్ కంటే 2 kilometerలు ఎక్కువ, కానీ క్వశ్చన్లో 1 kilometer ఎక్కువ అని అన్నాడు. అంటే ఇంటూ 2. అంటే దీనికి హాఫ్ చెయ్యాలి అని అంటే ఎంత వస్తుంది సార్? ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇది 10, ఇది 12. సెకండ్ది 2 kilometerలు ఎక్కువ, కానీ క్వశ్చన్లో కిలోమీటర్ ఎక్కువ అన్నాడు. అంటే దీన్ని హాఫ్ చెయ్యాలి. హాఫ్ చేస్తే ఇది 5, ఇది 6. ఒరిజినల్ డిస్టెన్స్ ఎంత? 5. ఆర్ యూ ఆల్ విత్ మీ? చాలా ఈజీ క్వశ్చన్ సార్, చాలా ఈజీ క్వశ్చన్. తేడా ఏమో 2, అడిగిందేమో 1 కాబట్టి ఇంటూ 1/2 చేస్తే చాలు. నౌ ఇది కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్. పోలీస్ అండ్ థీఫ్ రిలేటెడ్ క్వశ్చన్. రైట్. నా ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. ఏ థీఫ్, ఒక పోలీస్ ఒక దొంగను 100 మీటర్ల దూరం నుంచి చూశాడు. రైట్. సో థీఫ్ ముందున్నాడు, ఇదేమో పోలీస్ జీప్, సో థీఫ్ పోలీస్ని ఎంత దూరం ముందున్నప్పుడు చూశాడు? 100 మీటర్ల ముందున్నప్పుడు చూశాడు. ఓకే. చూడంగానే రైట్ పోలీస్ వెనుకున్నాడని చెప్పి థీఫ్ అర్థం చేసుకున్నాడు. థీఫ్ కూడా ఉరుకుతున్నాడు, పోలీస్ కూడా ఉరుకుతున్నాడు. ఎంత డిస్టెన్స్ తర్వాత పోలీస్ థీఫ్ని దొరకబడతాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్.
పోలీస్ థీఫ్ని ఎందుకు దొరకబడతాడు? పోలీస్ స్పీడ్ ఏమో 10 km/h, దొంగ స్పీడ్ ఏమో 8 km/h. దొంగ స్పీడ్ ఏమో 8 km/h. రైట్, పోలీస్ థీఫ్ కన్నా ఎనుకున్నా కానీ థీఫ్ని పోలీస్ దొరకబడతాడు, ఎందుకంటే పోలీస్ స్పీడ్ ఎక్కువ. ఇది 10 km/h, ఇదేమో 8 km/h. చాలా జాగ్రత్తగా వినండి సార్. పోలీస్ కరెక్ట్గా ఒక టైం దగ్గర, సపోజ్గా సాయంత్రం 5:30కు రైట్, ఎగ్జాక్ట్గా పోలీస్ థీఫ్ని చూశాడు. ఆ టైంలో వాళ్ళ మధ్య గ్యాప్ 100 మీటర్లు ఉన్నది. థీఫ్ దగ్గరికి వెళ్ళి నేను దొరకబడతా, నా స్పీడ్ నీ స్పీడ్ కంటే ఎక్కువ అంటే థీఫ్ పోలీసులను చూసి భయపడి ముందుకెళ్తున్నాడు. థీఫ్ స్పీడ్ ఎంత? 8 km/h. పోలీసు స్పీడ్ ఎంత? 10 km/h. అంటే టైం సేమ్, ఒకే ఎగ్జాక్ట్ ఆ టైంలో థీఫ్ ఉరుకుతున్నాడు, పోలీసు ఉరుకుతున్నాడు. స్పీడ్ ఆఫ్ పోలీస్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ థీఫ్. పోలీసు స్పీడు, థీఫ్ స్పీడ్ రైట్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్. అంటే ఇది 10:8. 10:8 అంటే 5:4. పోలీసు 5 మీటర్లు వెళ్తే థీఫ్ ఓన్లీ 4 మీటర్లే వెళ్తాడు. అంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత? 1 మీటర్. వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత? 1 మీటర్. 1 మీటర్. కానీ మధ్యలో గ్యాప్ ఎంత అన్నాడు? రైట్, 100 మీటర్లు. 1 × 100 100. అంటే పోలీసు ట్రావెల్ చేసేది 500, థీఫ్ ట్రావెల్ చేసేది 400. క్వశ్చన్లో ఏమన్నాడు? హౌ ఫార్, థీఫ్ ఎంత ట్రావెల్ చేయాలన్నాడు. థీఫ్ ఎంత ట్రావెల్ చేయాలి? పోలీస్కి దొరకక ముందు 400 మీటర్లు ట్రావెల్ చేయాలి. 400 మీటర్లు ట్రావెల్ చేయాలి. అందరికీ ఈ లాజిక్ రైట్, అందరికీ అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా? రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, పోలీస్ స్పీడ్ ఎంత? 10 km/h. దొంగ స్పీడ్ ఎంత? 8 km/h. అంటే స్పీడ్ రేషియో ఎంత? 5:4. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో ఎంత? 5:4. 5, 4 మధ్యలో తేడా ఎంత ఉంది? 1 మీటర్ ఉంది. కానీ క్వశ్చన్లో ఎన్ని మీటర్స్ అన్నాడు? 100 మీటర్లు అన్నాడు. క్వశ్చన్లో 100 మీటర్లు అన్నాడు. అంటే పోలీసు మొత్తము 500 మీటర్లు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 మీటర్లు, దానికి ముందు 400. రైట్, థీఫ్ ఎంత దూరం వెళ్ళాలి? 400 మీటర్లు వెళ్ళాలి. థీఫ్ ఎంత దూరం వెళ్ళాలి? 400 మీటర్లు వెళ్ళాలి. ఇది డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ అప్రోచ్. నౌ ఒకసారి ఈ లాజిక్ చూడండి సార్. ఆన్సర్ టు క్వశ్చన్ చేద్దాం. రైట్, ఆన్సర్ టు క్వశ్చన్ చేద్దాం. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ థీఫ్ పోలీస్ రైట్. నవ్వు ఇక్కడ చూడండి, ఆన్సర్ టు క్వశ్చన్. సపోజ్గా 400 మీటర్లు ఆన్సర్ అని అనుకున్నాను. 400 మీటర్లు ఆన్సర్ అని అనుకున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 400 మీటర్లు. నవ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోలీస్ కరెక్ట్గా థీఫ్ని దొరకబట్టేటప్పుడు ఏమవుతుందో చూద్దాం. 400 మీటర్లు 8 km/h. 8 km/h అంటే 1 అవర్కి 8 కిలోమీటర్లు అంటే 8000 మీటర్స్. ఇదేమో 400 మీటర్స్ వెళ్ళాడు. అంటే వీడు 20 అవర్స్ ట్రావెల్ చేశాడు అనుకుందాం. రైట్, ఇదేమో 8000 మీటర్స్. రైట్, ఇక్కడ ఈ పోలీస్ ఎంత వచ్చింది? 500. అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్పీ ఏమో 10 km/h, గంటకు 10 కిలోమీటర్స్. వాడు మొత్తం బయలుదేరింది ఎంత? 500 మీటర్స్. 10 కిలోమీటర్స్ అంటే కిలోమీటర్కి 1000. 2 సున్నాలు పోతే 520 సార్. ఎగ్జాక్ట్గా రైట్, పోలీసుని థీఫ్ దొరకబడతాడు కాబట్టి టైం సేమ్.
ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చేయొచ్చు, ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్సర్ టు క్వశ్చన్ రైట్. 400 మీటర్లు తీసుకున్నాను అంటే వీడు మొత్తం 400 మీటర్లు బయలుదేరాడు. వాడి స్పీడ్ ఎంత? 8 కిలోమీటర్లు పర్ అవర్. అంటే గంటకు 8 కిలోమీటర్లు. కిలోమీటర్కి 1000 మీటర్లు వేసుకున్నాను. ఇంటూ 1000 తోటి లబ్ధం చేశాను. ఇది 8000. వాడు ట్రావెల్ చేసింది 400 మీటర్లు. 2 సున్నాలు 2 సున్నాలు పోయినాయి. 4 ఇంటూ 20. దీని టైం 20 గంటలు పట్టింది అనుకుందాం. కరెక్టా? 20 అంటే వాడు ఉరుకుతూనే ఉన్నాడు 20వ గంట దగ్గర ఎగ్జాక్ట్గా పోలీస్ జీప్ వచ్చి తీఫులు లాగిళ్ళు. ఎగ్జాక్ట్ ఆ టైం దగ్గర పోలీస్ లాగిళ్ళు. చూద్దాం ఇక్కడ కూడా 20 వస్తుందో. వీడు ట్రావెల్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 400. 100 + 400 అంటే ఎంత? 500. మొత్తము వాడు ట్రావెల్ చేసింది 500 మీటర్స్. వాడి స్పీడ్ ఎంత? 10 కిలోమీటర్స్ పర్ అవర్. 1 అవర్కి 10 కిలోమీటర్స్. కిలోమీటర్స్కి 1000 మీటర్స్. 10 ఇంటూ 1000. నాకు కావాల్సింది 500 మీటర్స్. ఇది 100, ఇది 400. 2 సున్నాలు 2 సున్నాలు. 5 ఒకట్ల 5 రెండ్ల. ఎగ్జాక్ట్ టైం వచ్చింది. ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చెయ్యొచ్చు, ఆన్సర్ టు క్వశ్చన్ కూడా చెయ్యొచ్చు. స్పీడ్ రేషియో ఎంత సార్? 10:8, 5:4. అంటే పోలీసు ప్రతి 5 మీటర్లు వెళ్తే థీఫ్ 4 మీటర్లు వెళ్తాడు. అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత? 1 మీటర్. క్వశ్చన్లో గ్యాప్ ఎంత ఇచ్చాడు? 100 మీటర్లు. వీడు 500 వెళ్తే వీడు 400. వీడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 400 వెళ్తాడు. పోలీస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 100, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 400. 100 + 400 ఎంత? 500. ఆర్ యు ఆల్ విత్ మీ?